హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు వీడియోలో షూటింగ్ స్పాట్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అయిన సాంగి టెంపుల్ మీకు చూపించబోతున్నానండి. ఈ సాంగి టెంపుల్ ఎక్కడ ఉంది, బస్లో వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి చేరుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నానండి. మామూలుగా క్యాబ్స్, మన ఓన్ వెహికల్ అయితే ఈజీగా మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చండి. కానీ బస్లో వెళ్ళే వారి కోసం మాత్రము స్పెషల్గా నేను చూపిస్తున్నాను. మేము అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ నుండి సాంగి టెంపుల్కి వెళ్దామని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. మేము హయత్నగర్లో బస్ ఎక్కామండి. 204U బస్సు, ఉమెన్స్ కాలేజ్ బస్సు వయా ఎల్బీ నగర్ బస్ అయితే వచ్చిందండి. ఆ బస్సులో మేము సాంగి టెంపుల్కి వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, కొండపైన సాంగి టెంపుల్ ఉంది. సాంగి నగర్ లోపల బస్ స్టాప్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుండి అయితే కాస్త దూరం నడవాలండి. కాస్త అంటే చాలా దూరమే నడవాలి. నేను ఆల్మోస్ట్ ఇందులో 2 minutes దాకా ఈ వీడియోలో నడవడమే చూపించాను. 2 minutes వీడియోలో నడవడమే చూపించానంటే మీరు మామూలుగా బస్ స్టాప్ నుండి టెంపుల్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీరే గెస్ చేయండి. ఇక్కడ వే టు సాంగి టెంపుల్ అని రూట్ ఉంటుందండి. ఈ రోడ్ మీదుగా మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నడుస్తూ ఉంటుంటే మనకి ఇక్కడ ఒక వాల్ కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, వాల్ ఇట్లా గ్రీనరీ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలండి. కాస్త ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది, చూస్తున్నారండి. ఈ కమాన్ గేట్ దగ్గర మనకు ఓన్ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ మనకు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ స్టాప్ చేస్తారండి. ఇక్కడ మనము టోకెన్ నెంబర్ అంటే మన వెహికల్ పార్కింగ్ ఉంటుంది కదండి, ఆ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి మనము. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే ఇందులో నుండి వెళ్ళిపోవచ్చు. చాలా దూరం ఉంటుందండి నడిచి వెళ్ళే వాళ్ళకు. ఇక్కడి వరకైతే నేను రీచ్ అయ్యానండి. మనకి ఇక్కడ గేట్ పైన గుడి సమయంలో అనేది టెంపుల్ టైమింగ్స్ అనేది రాసి ఉంటాయండి. సండే అయితే మార్నింగ్ టు నైట్ వరకు ఓపెనే ఉంటుంది టెంపుల్. ఈ కమాన్ లోపలికి వచ్చేసానండి. కమాన్ లోపల నుండి ముందుకు నడుచుకుంటూ రాగానే మనకు ఇక్కడ రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. చూస్తున్నారా, హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చానండి. హనుమాన్ టెంపుల్లో హనుమాన్ని దర్శనం చేసుకున్నాను. హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటికి రాగానే ఇంకాస్త ముందుకు వెళ్తుంటే వెల్కమ్ టు సాంగి టెంపుల్ అనేది బోర్డు పైన రాస్తుందండి. ఈ విధంగా మనము రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు స్టెప్స్ వస్తాయండి. అంటే స్టెప్స్ ద్వారా ఎక్కి మనము ఈ సాంగి టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఒక గేట్ కనిపిస్తుందండి. గేట్ దగ్గర ఈ టెంపుల్లో ఏమేమి దేవుళ్ళు ఉంటాయో ఆ దేవుళ్ళకు స్పెషల్ డే అంటే ఒక డే స్పెషల్ అనేది ఉంటుంది కదండి. వెంకటేశ్వర స్వామికి శనివారం, ఆ విధంగా స్పెషల్ డే రోజు ఏమేమి పూజలు జరుగుతాయో ఆ బోర్డు మీద మెన్షన్ చేశారండి. చూస్తున్నారండి, సాంగి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలండి. ఆల్మోస్ట్ ఒక 150-170 దాకా ఉంటాయండి. అప్రాక్సిమేట్లీ 170 వరకు స్టెప్స్ ఉండొచ్చండి. స్టెప్స్ ద్వారా మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఓన్ వెహికల్స్, క్యాబ్స్ అయితే ఈ స్టెప్స్ ముందు నుండి అటు రోడ్డు పై నుండి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారండి. ఈ స్టెప్స్ పైన కూడా ఒక షూటింగ్ జరిగిందండి. సినిమా షూటింగ్. పవిత్ర బంధంలో సౌందర్య గారు వెంకటేష్ కోసము మొక్కుకున్నప్పుడు మోకాళ్ళ పైన ఈ స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తారండి. ఈ విధంగా చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయండి. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ అక్కడ కాలు కట్టుకోవడానికి ఉంటుందండి. వ్యూ బాగుందని కాసేపు కూర్చున్నామండి ఇక్కడ. అలాగే ఏవండవి శ్రీవారిలో శ్రీకాంత్, సునీల్ కూడా రామప్రభనే స్టెప్స్ పైనుండి తీసుకొస్తారండి ఎత్తుకొని. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే కాళ్ళు కడుక్కొని మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి కదా ఇంకా కొన్ని, ఆ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తున్నానండి. ఇప్పుడు సాంగి టెంపుల్ లోపలికి వచ్చేసాము. టెంపుల్ చూసేయండి ఎంత బాగుంటుందో టెంపుల్ అయితే. చూస్తున్నారండి, టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. ఈ సాంగి టెంపుల్ని పారిశ్రామిక సంస్థలైన సాంగి గ్రూప్ వారు 1991లో నిర్మించారండి. మనము చూస్తున్న ఈ టెంపుల్లో
లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉంటారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఇందులో ఉంటారు, చూస్తున్నారు కదా. ఇంకా అన్ని దేవుళ్ళు కూడా మనకి ఈ టెంపుల్లోనే కనిపిస్తాయండి. చుట్టూ చిన్న 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 గుళ్ళు కూడా నిర్మించారు. ఈ గుడి మొత్తం కూడా మనకు పాలరాతితో కట్టబడిందండి. ఇక్కడ మనం లార్డ్ వెంకటేశ్వర స్వామిని అయితే చూసాం కదండి. వెంకటేశ్వర స్వామి గుడికి రైట్ సైడే ఇక్కడ పద్మావతి అమ్మవారు కూడా ఉంటారండి. ఇందులో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. ఈ గుడిని 1991లో ఫిబ్రవరి 21న పునాది రాయి వేయబడిందండి. కేవలం 18 మంత్స్లోనే 1.5 ఇయర్లోనే ఈ టెంపుల్ని అయితే పూర్తి చేశారు. ఇది సాంగి అనేది రంగారెడ్డి జిల్లాలో సాంగి కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయ సముదాయం అండి. ఇక్కడ ప్రసిద్ధ శిల్ప కళాకారుడు శ్రీ గణపతి స్థపతిచే ఈ టెంపుల్ అయితే చెక్కబడిందండి. ఈ టెంపుల్ మొత్తం సముదాయాన్ని పరమానందగిరి అని పిలుస్తారండి. అంటే ఇది ఆనందగిరి కొండ అండి. చూస్తున్నారు కదా, ఈ ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారైతే కొలువై ఉన్నారు. ఇక్కడ మనకు అనేక దేవుళ్ళు ఉన్నారండి, చూస్తున్నారు కదా. ఇంకా ఆస్త మనం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్తే ఇక్కడ మనకు అష్టలక్ష్ములు ఉంటారని చెప్పాను కదండి. ఇక్కడ కూడా మనకు ఒక ఫిలిం అయితే షూటింగ్ జరిగిందండి. షూటింగ్ జరిగిన మూవీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. ఇక్కడ అష్టలక్ష్ములు కొలువై ఉన్నారండి. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని చూద్దామండి. గజలక్ష్మి, అదేవిధంగా మనకి ఇక్కడ ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్మిలో చుట్టూ కూడా సినిమా షూటింగ్ జరిగిందని చెప్పాను కదండి. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్లో హీరోయిన్ ఈ అష్టలక్ష్మి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తుంది, చూస్తున్నారా అండి. ఈ ఒక్క ఆలయంలోనే అష్టలక్ష్ములు కూడా కొలువై ఉన్నారు. విద్యాలక్ష్మి. అదేవిధంగా నెక్స్ట్ ఏ అమ్మవారు కొలువై ఉన్నారో చూద్దాం ఇప్పుడు. వీరలక్ష్మి. ఈ విధంగా అష్టలక్ష్ములు ఒక్క చోట కొలువై ఉన్న గుడి అండి. నెక్స్ట్ గుడి వచ్చేసి కృష్ణుని గుడి అండి. ఇదే విధంగా కృష్ణుడు, హనుమంతుడు, రాముడు, గణేశుడు, వెంకటేశ్వరుడు, కార్తికేయుడు, దుర్గాదేవి, అష్టలక్ష్ములు అన్నీ కూడా ఈ గుడిలోనే కొలువై ఉన్నారండి. ఇందులో మనం వెంకటేశ్వర స్వామిని చూసాం కదండి. వెంకటేశ్వర స్వామి 9 అడుగులు ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ రాముల వారండి. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత కొలువై ఉంటారు. నెక్స్ట్ మనము ఇంకో గుడికి వెళ్ళి చూద్దామండి. అన్ని ఆలయాలు ఇందులోనే ఉన్నారండి. అన్ని దేవుళ్ళు ఇందులోనే కొలువై ఉన్నారు. ఇప్పుడు మనము గణపతి అండి, గణపతిని చూసేసాం కదా. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తున్నారు కదండి. ఇక్కడ నేను కూర్చున్నాను కదా, పక్కనే మనకు అక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. ఈ సాంగి టెంపుల్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయండి. ఇక్కడ ఏమేమి సినిమాలు షూటింగ్ జరిగాయో మీకు ఏవైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారండి, నవగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ మేము శివుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. శివుడిని దర్శనం చేసుకున్నాము. ఈ సాంగి టెంపుల్ హయత్ నగర్ నుండి అయితే 15 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు హైదరాబాద్ నుండి అయితే దాదాపు సాంగి టెంపుల్ వరకు 30 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదండి, శ్రీ కమలాంబికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. సాంగి ఆలయంలో ప్రధాన దేవత వెంకటేశ్వర స్వామి గర్భగుడి లోపల 9 అడుగుల ఎత్తులో ఉంటారండి. తిరుమలలో చూసినట్టుగానే ఉంటుంది. చోళ చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 90స్లో ఈ టెంపుల్లో జరిగిన 2 సినిమా షూటింగ్స్. ప్రేయసి రావే ఫిలింలో శ్రీకాంత్ అండ్ రాశి యాక్ట్ చేసిన ఒక సీన్ అయితే ఇక్కడ జరిగిందండి. శ్రీకాంత్ గారు స్టెప్స్ నుండి పైకి వస్తారు, హీరోయిన్ ఇక్కడ వెయిట్ చేయాలి. అదేవిధంగా జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు మూవీ ఉంది కదండి. శుభాకాంక్షలు మూవీలో గుండె నిండా గుడి గంటలు అనే సాంగ్ సీను ఈ లాన్లో జరిగిందండి.
ఈ లాన్లో అప్పుడు గ్రీనరీ ఉండేదండి, ఇప్పుడు టైల్స్ వేశారు. ఇంకా చాలా ఫిలిం షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయండి. ఇది టూరిస్ట్ స్పాట్ అండ్ సినిమా షూటింగ్ ప్లేస్ అండి. ఈవినింగ్ అయిపోయిందండి, మేము ఈవినింగ్ 4 o'clock అలా వచ్చాము. ఒకసారి అన్ని ఆలయాల్లో దేవుళ్ళను దర్శనం చేసుకున్న తర్వాత మేము వెళ్ళిపోయేటప్పుడు నైట్ 6 o'clock ఒకసారి టెంపుల్ ఎలా ఉంటుందనేసి నేను మళ్ళీ ఒకసారి వీడియో తీసానండి. మీకు ఇంకా ఏమైనా ఇక్కడ ఫిలిం షూటింగ్స్ జరిగితే గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆలయంలో నవగ్రహాలు ఉన్నాయి కదండి, ప్రతి ఆలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆలయంలో నవగ్రహాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు నవగ్రహాలే కాకుండా నవగ్రహాల మధ్యలో సూర్యుడు, సూర్యదేవుడు కూడా ఉంటారండి. నైట్లో లైటింగ్స్ వెలుగులో ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి టెంపుల్ వ్యూని అయితే మొత్తం మీకు చూపిస్తున్నానండి. స్టెప్స్ ఎక్కి ఈ గుడికి రాలేని వాళ్ళ కోసం ఇక్కడ ఒక గేట్ ఉంటుంది అండి. ఈ గేటు నుండే బయటికి వెళ్ళాలి, గేటు నుండే మనం ఈ టెంపుల్ లోపలికి రావాలండి. దర్శనం అయిపోయిందండి, ఇంకా మేము బయలుదేరుతున్నాము. బయటికి వచ్చేసామండి. ఇక్కడ పక్కనే కార్ పార్కింగ్ ఉంటుంది, చూస్తున్నారు కదండి, ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తారండి. ఇక్కడ నుండి మనము వెళ్తుంటే మధ్యలో మనకి ఇక్కడ ఎగ్జిట్ బోర్డు, బయటకు దారి అని కనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.